అమ్మ 119వ కీర్తన చదువుతున్నప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది. ఏంటి నాన్నది? ప్రతి 8 వచనాల తర్వాత ఆలెఫ్, బేత్, గిమేల్ అనే పదాలు కనిపిస్తున్నాయి. ఇవి అసలు ఏంటి? ఇవి ఏమైనా వ్యక్తుల పేర్లా లేక ప్రదేశాల పేర్లా? అవి వ్యక్తుల పేర్లు కావు, ప్రదేశాల పేర్లు కూడా కావు. అవి హెబ్రీ భాషలోని అక్షరాల పేర్లు. అంటే మన తెలుగులో ఇలాగా ఉంటాయా? అవునానా, ఎలా తెలుగులో వర్ణమాల ఉంటుందో అలాగే హెబ్రీ భాషలో కూడా 22 అక్షరాలు ఉంటాయి. వాటిలో మొదటి అక్షరం అలెఫ్, తర్వాత బేత్, ఆ తర్వాత గీమేల్, ఇలా మొత్తం 22 అక్షరాలు. అయితే 119వ కీర్తన అవి ఎందుకు పెట్టారు? అదే ఈ కీర్తన యొక్క ప్రత్యేకత నాన్న. దీనిని అక్షరక్రమ కీర్తన అంటారు. అక్షరక్రమ కీర్తన అంటే ఏంటి? 119వ కీర్తనను 22 భాగాలుగా విభజించారు. ప్రతి భాగము ఒక హెబ్రీ అక్షరాన్ని సూచిస్తుంది. ప్రతి భాగంలో 8 వచనాలు ఉంటాయి. అంతేనా? ఇంకేమైనా ప్రత్యేకత ఉందా? ఇంకా గొప్ప ప్రత్యేకత ఉంది నాన్న. అసలు హెబ్రీ బైబిల్లో ఆ భాగంలోని 8 వచనాలు అదే హెబ్రీ అక్షరంతో ప్రారంభమవుతాయి. ఉదాహరణకు ఆలెఫ్ భాగంలోని ప్రతి వచనం ఆలెఫ్ అక్షరంతోనే మొదలవుతుంది. బేత్ భాగంలోని ప్రతి వచనం బేత్ అక్షరంతోనే మొదలవుతుంది. అంటే ఇది సాధారణంగా రాసిన కీర్తన కాదు కదా? అవునానా, ఇది ఎంతో అద్భుతమైన సాహిత్య నిర్మాణం. దేవుని వాక్యంపై ప్రేమను, మహిమను చాలా క్రమబద్ధంగా వ్యక్తపరచడానికి ఇలా రాశారు. అయితే మన తెలుగు బైబిల్లో కూడా ఆ అక్షరాలు ఎందుకు కనిపిస్తాయి? తెలుగు అనువాదకులు అసలు హెబ్రీ నిర్మాణాన్ని పాఠకులు అర్థం చేసుకోవడానికి ఆలెఫ్, బేత్, గీమేల్ అనే శీర్షికలను ఉంచారు. అవి వచనంలో భాగం కాదు, కేవలం ఆ భాగాన్ని గుర్తించడానికి మాత్రమే. అంటే దేవుడు 119వ కీర్తన ద్వారా ఒక పాట మాత్రమే ఇవ్వలేదు, ఒక అద్భుతమైన సాహిత్య కళాఖండాన్ని కూడా ఇచ్చాడన్నమాట. అవునానా, అందుకే 119వ కీర్తన బైబిల్లోని అత్యంత పొడవైన అధ్యాయం మాత్రమే కాదు, అత్యంత అద్భుతమైన నిర్మాణం కలిగిన అధ్యాయాల్లో ఒకటి. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.